రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ మున్సిపల్స్ తర్వాత ఏ క్షణంలో అయినా చేపట్టే అవకాశాలు ఉన్నాయన్న వార్త పొలిటికల్ వర్గాల్లో తిరుగుతోంది. ఈ నేపథ్యంలోనే గత కొద్ది నెలలుగా ఒక్కో మంత్రిని లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారాలు సాగుతున్నాయనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మంత్రివర్గం నుంచి తప్పించుకునేందుకే ఒక పద్ధతి ప్రకారం ఈ ఆరోపణలు ప్రజాబాహుల్యంలోకి వస్తున్నాయని కాంగ్రెస్ వర్గీయులు నమ్ముతున్నారు. ఇప్పటి వరకు 4 మంత్రులపై వరుసగా ప్రచార ప్రసార సాధనాల్లో కథనాలొచ్చాయి. ఈ కథనాలతో బాధిత మంత్రులు కలవరానికి గురవుతున్నారు. ఎప్పుడే మంత్రిపై వార్తలొస్తాయోనంటూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కపై వచ్చిన కథనం రాష్ట్రంలో రాజకీయంగా రచ్చరేపుతోంది. మంత్రివర్గ విస్తరణ జరిగేలోపు ఇంకెంతమందిపై కథనాలొస్తాయోనన్న టెన్షన్ కాంగ్రెస్ శ్రేణుల్ని పట్టి పీడిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి మంత్రివర్గం కొలువుదీరింది. ఆ తర్వాత మలివిడత విస్తరణలో 3కి, ఆ తర్వాత ఒక్కరికి అవకాశం లభించడంతో మొత్తం మంత్రివర్గం సంఖ్య 16కు చేరుకుంది. ప్రస్తుతం 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఉన్నవారిలో 3 లేదా 4 తప్పించి కొత్తగా 6, 7 మంత్రివర్గంలోకి తీసుకోవచ్చని గాంధీభవన్లో చర్చించుకుంటున్నారు. రాష్ట్రంలో అక్రమ, నకిలీ మద్యం కట్టడి చేసేందుకు ఎక్సైజ్ విభాగం హై సెక్యూరిటీ హోల్గ్రామ్ 2D బార్కోడ్ విధానాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. గత 11 సంవత్సరాలుగా ఒకే కంపెనీ వీటిని ఎక్సైజ్ విభాగానికి సరఫరా చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రాల్లో 2013లో టెండర్ దక్కించుకున్న కంపెనీని ప్రత్యేక రాష్ట్రాల్లో 11 సంవత్సరాల పాటు కొనసాగించారు. ముఖ్య నేత జోక్యంతో అదే కంపెనీకి లేబుళ్ల కాంట్రాక్ట్ ఒప్పందం చేసుకోవడంతో గొడవ గతేడాది సెప్టెంబర్ నెలలో మొదలైంది. తన ప్రమేయం లేకుండా తెలంగాణ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్ణయాలు తీసుకుంటోందని సంబంధిత మంత్రి జూపల్లి కృష్ణారావు అంతర్గత సమావేశాల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు అని సమాచారం. దీంతోపాటు ఖాళీ సీసాల వాటాల్లో కూడా మంత్రి, ముఖ్య నేత మధ్య విభేదాలున్నట్లు ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రతి క్వార్టర్ బాటిల్పై ₹3 నుంచి ₹7 వరకు ప్రభుత్వ పెద్దలకు కమిషన్ అందుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ మొత్తంలో 90% ముఖ్య నేత తీసుకుంటోండగా 10% మాత్రమే సంబంధిత మంత్రికి అందుతూ ఉండటం కూడా లొల్లికి కారణమైందని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. గతేడాది అక్టోబర్ నెలలో ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోగా ఆయనపై ఆరోపణలున్నందున నిలిపివేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావుకు లేఖ రాయడం, ఆ లేఖ లీక్ కావడం కూడా జరిగింది. అంతకుముందు మద్యం కంపెనీల అనుమతుల విషయంలో ప్రభుత్వ ప్రమేయం లేకుండా బావరేజెస్ కార్పొరేషన్ విధి విధానాల్ని ఎలా ఖరారు చేస్తుందని 2024 జూన్ నెలలో నిర్వహించిన సమీక్షలో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు అని వార్తలొచ్చాయి. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. గతేడాది బీరు సరఫరా కోసం 5 కొత్త కంపెనీలకు అనుమతినివ్వడంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో వెంటనే రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇలా వరుస వివాదాలకు తోడు 10 రోజుల క్రితం మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన ఒక బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి జూపల్లి కృష్ణారావును లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు అనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్పై గత సంవత్సరం చివర్లో ఆర్టీఏ చెక్పోస్టుల తొలగింపుపై ఒక్కసారిగా వివాదంలా ముసురుకుంది. చెక్పోస్టులను తొలగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినప్పటికీ తొలగించకుండా కొనసాగించడం గమనార్హం. ఇంకా చెక్పోస్టులు కొనసాగిస్తున్నారా, వెంటనే తొలగించండి అంటూ రవాణా శాఖాధికారులను ఆదేశించడంతో గతేడాది అక్టోబర్ నెలలో రవాణా కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. చెక్పోస్టుల నుంచి కమిషన్లు వస్తుండటంతో వాటిని తొలగించలేదని అప్పట్లో పొన్నం ప్రభాకర్పై ఆరోపణలొచ్చాయి. కొత్తగా కొనుగోలు చేస్తున్న వాహన యజమానుల నుంచి రిజిస్ట్రేషన్ పేరుతో రవాణా ఉద్యోగులు ముక్కుపిండి పైసలు వసూలు చేస్తున్నారు అని ఫిర్యాదులు రావడంతో పాత విధానాన్ని రద్దు చేసి షోరూంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా రవాణా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఇక జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక సమయంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగలు అంటే అంత చిన్న చూప, సహచర మంత్రిని విమర్శిస్తోంటే చూస్తావా అంటూ మరో మంత్రి జి వివేక్ వెంకటస్వామిని ఆయన నిలదీశారు. మంత్రి ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడం, దళిత సంఘాలు భగ్గుమనటంతో వివాదం మరింత రాజుకుంది. ఈ పరుష వ్యాఖ్యలపై లక్ష్మణ్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి ఫిర్యాదు చేశారు. పీసీసీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్ 2 మంత్రుల్ని తన వద్దకు పిలిపించుకుని మాట్లాడారు. ప్రభాకర్ క్షమాపణ చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. అటవీశాఖ మంత్రి కొండా సురేఖ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొత్తలో నటుడు అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులపై చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారమే రేపాయి. ఆ ఆరోపణలు కోర్టు వరకు వెళ్లాయి. ఆమెపై హీరో అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేశారు. మేడారం టెండర్ల ఖరారులో తన ప్రమేయం లేకుండా
జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పగించడంతో సురేఖ, పొంగులేటి మధ్య విభేదాలు బట్టబయలయ్యాయి. పొంగులేటిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సురేఖ ఫిర్యాదు కూడా చేశారు. సూర్యాపేట జిల్లాలో దక్కన్ సిమెంట్ కంపెనీ విషయంలో తన ఓఎస్డీ సుమంత్పై ఆరోపణలు రావడం, అతన్ని తొలగించాలని ఆదేశించడంతో సురేఖ కుమార్తె ఘాటుగా విమర్శలు గుప్పించారు. తమ కుటుంబాన్ని టార్గెట్ చేశారు అని, రాష్ట్రంలో రెడ్ల రాజ్యం నడుస్తోందని తీవ్ర విమర్శలు చేయడం రాష్ట్రంలో కలకలం రేపింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి జోక్యంతో సురేఖ వెనక్కు తగ్గారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని ప్రకటించడంతో గొడవ సద్దుమణిగింది. భర్త కొండ మురళీధర్రావు కూడా జిల్లాలో పలువురు నాయకులపై విమర్శలు చేయడం, వారు పీసీసీ అధ్యక్షుడితో పాటు ముఖ్యమంత్రికి ఫిర్యాదులు చేశారు. సమంతపై చేసిన వ్యాఖ్యల్లో ఏదైనా పొరపాటుంటే అందుకు చింతిస్తున్నాను అని, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను అని సురేఖ ప్రకటించడంతో నటుడు నాగార్జున కోర్టులో కేసును ఉపసంహరించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడ ఖమ్మం జిల్లాలో అందరినీ గెలిపించుకొని వచ్చినట్లు ప్రచారం జరుగుతున్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా వివాదాలకు కేంద్ర బిందువు అయ్యారు. 2024 సెప్టెంబర్ నెలలో ఈడీ అధికారులు పొంగులేటి నివాసాలు, కార్యాలయాల్లో మెరుపు సోదాలు నిర్వహించారు. ఆయన బంధువులు, అనుచరుల నివాసాల్లో కూడా సోదాలు జరిపారు. సోదాల సందర్భంగా ఘర్షణలు, గొడవలు జరగకుండా సీఆర్పీఎఫ్ జవాన్లను మోహరించారు. ఆయన కుమారుడు హర్షారెడ్డి నిర్వహిస్తోన్న రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీపై గచ్చిబౌలి పోలీసులు గత డిసెంబర్ నెలలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. గండిపేట మండలం వట్టినాగులపల్లిలో తమ భూమిలోకి కొందరు అక్రమంగా చొరబడ్డారు అని, తాము రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందిన వాళ్లమంటూ తమ సిబ్బందిని బెదిరించారు అని పల్లవీష గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కేసు నమోదు చేసిన పోలీసు అధికారిని బదిలీ చేయగా ఉన్నతాధికారిని కూడా సాగనంపాలని ఆయన ముఖ్యమంత్రిని ఒత్తిడి చేశారు అనే ప్రచారం అప్పట్లో జరిగింది. ఈ ఉదంతంతో పొంగులేటి అంతకుముందు మాదిరిగా దూకుడుగా వ్యవహరించడం లేదని సన్నిహితులే చర్చించుకుంటున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను లక్ష్యంగా చేసుకుని ఒక పత్రికలో ప్రత్యేక కథనం రావడం పార్టీలో, ప్రభుత్వంలో సంచలనం కలిగించింది. ఒడిషా రాష్ట్రం నైని బ్లాక్ బొగ్గు గనుల టెండర్ల విషయంలో గొడవలు తారస్థాయికి చేరాయి. ఈ టెండర్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య వర్గపోరు స్పష్టంగా కనిపిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ వాటాల గొడవలో మహిళా ఐఏఎస్ అధికారులు బలయ్యారు అని, ఈ కుంభకోణం వెనకాల ఎవరున్నారో చెప్పాలంటూ సీఎం, డిప్యూటీ సీఎంలను ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. తనపై ఒక దినపత్రికలో ప్రత్యేక కథనం రావడంతో డిప్యూటీ సీఎం ఘాటుగా స్పందించారు. తాను రాజకీయాల్లోకి గాలివాటంగా రాలేదని, 4 దశాబ్దాలు సభలో, బయట ఉండి పేదల కోసం పోరాడొచ్చాను అని స్పష్టం చేశారు. ఏం ఆశించి రాశాడో, ఎవరి మెప్పు కోసం తనపై తప్పుడు కథనాలు ప్రచురించారో త్వరలోనే బయటపడుతుందని ఆయన తెలిపారు. విమర్శలు రావడంతో ఆయన నైని టెండర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, నైని టెండర్లపై టీవీలు, పేపర్లలో వార్తలొస్తున్నాయి. మా ప్రభుత్వంలో ఏ పనిలోనూ అవినీతి జరగడం లేదన్నారు. మీడియా యాజమాన్యాలకు గొడవలుంటే మీరు చూసుకోవాలని, మంత్రులకు బద్నాం చేయొద్దని ఆయన కోరారు. అయినప్పటికీ ఈ వివాదం సద్దుమణగలేదు. ఏదేమైనా ఈ మొత్తం వ్యవహారాల వెనుక రాబోయే రోజుల్లో చేపట్టే మంత్రివర్గ విస్తరణ కీలక అంశంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఇవాల్టి పొలిటికల్ కామెంట్. ఇటువంటి మరిన్ని ఆసక్తికర విశ్లేషణల కోసం విధాత ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.